నగర పంచాయతీలో రోడ్ల వెంబడి తోపుడు బండ్లు తొలగింపు, రోడ్డు విస్తీర్ణలో ట్రాఫిక్ అంతరాయం తొలగించామంటున్న అధికారులు. ఈ చర్యలు నామమాత్రమా, కొనసాగేనా? బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో రోడ్ల వెంబడి విస్తీరణకు ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్న తోపుడు బండ్లను నగర పంచాయతీ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి పోలీసుల సహకారంతో తొలగించారు. అయితే బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీగా ఏర్పడటంతో మౌలిక వసతుల్లో భాగంగా వాహనదారులకు ప్రజలకు ఇబ్బంది కలిగించి దుకాణాల ఎదుట ఉన్న ఈ బండ్లను తొలగించినట్లు వాళ్ళంటున్నారు. అయితే గతంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు, రోడ్డు విస్తీర్ణలో భాగంగా నామమాత్రంగా కొన్ని రోజులు మాత్రం తొలగించారు. అయితే యథావిధిగా రోడ్డుకు ఇరువైపులా తోపుడు బండ్లు యథావిధిగా నిర్వహిస్తున్నారు. బుచ్చిరెడ్డిపాలెం ముంబై జాతీయ రహదారి అనుసంధానంతో ఉండటంతో భారీ వాహనాలు 24 గంటలు రాకపోకలు సాగిస్తుంటాయి. దీంతో ట్రాఫిక్ అంతరాయం పెరుగుతుంది. దీనివల్ల వాహన చోదకులు అత్యవసర సమయాల్లో వెళ్లవలసిన వాహనాలు సైతం వెళ్లలేక పలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే దీనిపై అధికారులు ప్రణాళిక ప్రకారం తొలగించారు. ఇదిలా ఉండగా రోడ్ల వెంబడి దుకాణాలు నిర్వహిస్తున్న వ్యాపారస్తులు ఈ తోపుడు బండ్లని దుకాణాల ఎదుట నిర్వహించుకునేందుకు ఒక్కో బండి దగ్గర 15,000 రూపాయల నుంచి 20,000 వరకు వసూలు చేస్తూ నిర్వహించుకోమనడం ద్వారానే నగర పంచాయతీలో ఎన్ని తోపుడు బండ్లు పొట్టగొడుగుల్లా రోడ్ల వెంబడి పెరిగిపోయాయి. దీన్ని సైతం సంబంధిత అధికారులు పట్టించుకుని దుకాణాల ఎదుట తోపుడు బండ్లు నియంత్రణ చేపట్టాలని ప్రజలు చర్చించుకుంటున్నారు. దీంతో బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో ట్రాఫిక్ సమస్య కొంతమేరకు అదుపులోకి వస్తుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. Apa